అపోజిషన్ లీడర్గా నువ్వు అసెంబ్లీలో గుర్తించకపోతే సమాజంలో గుర్తింపజేసేలా చేస్తుంది. అది ఇక్కడ లాజికల్ మిస్సింగ్ వీళ్ళు. అవును అవును, ఒక రకంగా అదే కలిసి వస్తుందేమో. అంటే దాంట్లో చివరిలో ఎట్లాంటి గేమ్స్ ఆడతారో తెలియదు. బేసిక్గా అయితే ప్రస్తుతానికైతే జగన్కి అది ఫెచ్చింగ్ కొంత ధైర్యం వచ్చింది జగన్కి. సార్ ఒకటి, పాలననే చూసి జగన్లో మార్పు వచ్చిందా? అంటే చంద్రబాబు గారు కూటమి పాలనను చూసి జగన్లో మార్పు వచ్చిందా, లేదంటే ప్రతిపక్షంలో ఏడాది అయిపోయింది కాబట్టి ఈ యాక్టివ్నెస్ ఏమన్నా కనిపిస్తోందా? నిన్న ఆయన మాటలు కానీ ఆయన నిన్న మాట్లాడిన తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ చూసి ఒకళ్ళు మౌల్డ్ అయ్యేటటువంటిది సమాజంలోని పరిస్థితుల రీత్యా. పాలిటిక్స్లో అది మస్ట్ అనమాట. ఒకప్పుడు మద్య నిషేధం పెట్టిన చంద్రబాబు నాయుడు వాళ్ళ మద్యాన్ని చీప్గా అమ్ముతున్నాం, బాగా తాగండి అని ఎందుకు చెబుతున్నాడు? సమాజం తీరు రీత్యా, అంతే కదా. సమాజం తీరట్టుంది, మనం దాన్ని చెప్పి ఎంత ఆపినా ఆపరాళ్ళు, పైగా మనల్ని వ్యతిరేకిస్తారు. ఎందుకు తాగమని చెప్దాంలే, పోయేదేముంది. లోప మీద ఉంటే జగన్ మీదకి తోసేద్దాం, తాగేవాడి సంతోషాన్ని మన మీదకి లాక్కుందాం. అట్లాగే జగన్ ఆస్పెక్ట్ జగన్ ఉంటుంది. ఏంటది? ఎదురు దెబ్బలు తిన్నాడు. ఒకప్పుడు కేసులు పుణ్యమా అని చెప్పేసి ఎదురు దెబ్బలు ఆ రోజున కాంగ్రెస్ ఏడిపించింది. ఇవాళ రోజున తన కార్యకర్తల్ని తన వాళ్ళందరినీ ఏడిపిస్తోంది, తనను ఏడిపించాలనుకుంటుంది. మౌనంగా